నేను ఇవాళ ట్రావెల్ చేసే ట్రైన్ వచ్చి 1. సో మన డిపార్చర్ టైం వచ్చండి 6:25 ఫ్రమ్ విజయవాడ అయితే స్టార్ట్ అవుతుంది. ల్యాండ్స్కేప్ మొత్తం అంతరిందండి బాస్. అండ్ మన ట్రైన్ ఒక 15 minutes డిలే అయితే నడుస్తుందండి. సో మన ట్రైన్ బయలుదేరిందండి ఖమ్మం రైల్వే స్టేషన్ అంటే. సో మనం వచ్చి వరంగల్ రైల్వే స్టేషన్ అంతా వచ్చాము. స్టేషన్ కూడా వచ్చి WL. Guys and good morning from విజయవాడ. ఎలా ఉండండి, బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఒక ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను నేను ఫ్రమ్ విజయవాడ టు హైదరాబాద్. సో చూడండి, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఫ్రమ్ విజయవాడ రైల్వే స్టేషన్. సో ఈ ట్రైన్ బ్లాగ్ ఎందుకు చేస్తున్నా అంటే మన శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బిఫోర్ వచ్చి మనకి ICF కోచెస్ అయితే నడుస్తుంది. సో రీసెంట్లీ మనకి February 10th 2025 LHB కోచెస్ అయితే చేంజ్ చేశారు. సో దాని గురించి ఈ బ్లాగ్ అయితే నేను చేస్తున్నాను. సో రండి లోపలైతే వెళ్దాం ఇప్పుడు. సో ప్లాట్ఫామ్ నెంబర్ 6 అయితే అనౌన్స్ చేశారు ఇప్పుడు. చూడండి, ట్రైన్ నెంబర్ 12713 విజయవాడ టు సికింద్రాబాద్ శాతవాహన ప్లాట్ఫామ్ నెంబర్ 6. రండి పోదాం లోపల ఇప్పుడు. సో మన డిపార్చర్ టైం వచ్చండి 6:25 ఫ్రమ్ విజయవాడ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ మనం ఆల్మోస్ట్ సికింద్రాబాద్ 12:30కి అయితే మనం చేరబోతున్నాము. సో దాదాపు చూస్తే మనం ఒక 6 hours 50 minutes జర్నీ అయితే మనం చేస్తున్నాము. సో చూడండి, వచ్చేసాం మనము ప్లాట్ఫామ్ నెంబర్ 6కి. ఇప్పుడు D6 వెతుకుదాము మన కోచ్. ఇది D1, ఇది D2, ఇంకా ముందు పోవాలనుకుంటా D6కి. LHB కోచెస్ అయితే పెట్టారు, కానీ కోచెస్ చూస్తుంటే నాకు చాలా పాత కోచెస్ లాగా అనిపిస్తుంది నాకు. చూడండి ఎంత పాత కోచెస్ కదా, శాతవాహన ఎక్స్ప్రెస్. సో మనకి దీంట్లో కోచెస్ గురించి మాట్లాడితే మనకి చైర్ కార్ ఇంకా సెకండ్ సీటింగ్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. వచ్చేసామండి మనం D6. ఇప్పుడు సీట్ నెంబర్ 18 వెతుకుతాము. నడవండి లోపల పోదాం. సో ఇలాగా 2+2 అయితే ఇచ్చారు. కోచెస్ లోపల నుంచి చాలా నీట్గా అనిపిస్తుంది, బయట నుంచి చాలా వర్స్ట్గా కనిపిస్తుంది. సో నాకు టికెట్ కాస్టింగ్ వచ్చండి ఫ్రమ్ విజయవాడ టు హైదరాబాద్ 150 రూపీస్ అయితే అయింది మన శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో. సో ఇంక్లూడింగ్ ఆన్లైన్ చేసుకున్నా కదా, సో ఇంక్లూడింగ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్స్ట్రా ఛార్జెస్ అదంతా చేసి నాకు 150 రూపీస్ అయితే అయింది. అండ్ డిస్టెన్స్ గురించి మాట్లాడితే మనము 350 kilometers ట్రావెల్ చేస్తున్నాం మనము. అండ్ మన శాతవాహన ఫస్ట్ సర్వీసెస్ కనుక చూసుకుంటే సో ఇది వచ్చి 1st July 1992 అయితే స్టార్ట్ అయిందండి. సో రండి, విజిల్ అయితే వేశారు. లోపల వెళ్ళిపోదాం ఇప్పుడు మనము. అండ్ చూడండి, మన ట్రైన్ అయితే బయలుదేరింది ఫ్రమ్ విజయవాడ. షార్ప్ టైం 6:25 అండి. సో ఓవరాల్ స్టాప్స్ గురించి మాట్లాడితే 10 stops అయితే ఇచ్చారండి, ఇంక్లూడింగ్ సోర్స్ లొకేషన్ అండ్ డెస్టినేషన్. ఒకసారి చూడండి, వాష్ బేసిన్ కూడా ప్రస్తుతం అయితే నీట్ ఉంది, వాటర్ కూడా అయితే వస్తుంది. వాష్రూమ్ చూపెడతాను, చాలా నీట్గా ఉంది ఇప్పుడు ప్రస్తుతము. చేపల వాసన మొత్తం, ఆ బాక్సెస్లో మొత్తం చేపలు కదా, చేపల వాసన మొత్తం. బాయ్ బాయ్ విజయవాడ, కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ టైం. సో మీ అటు సైడ్ మీకు ఒక ఇంజిన్ కనిపిస్తుందండి, అది వ్యాక్ డ్యువెల్ అండి. సో మన ఇండియాలో మోస్ట్ పవర్ఫుల్ ఇంజిన్ అంటే అదే, ఎందుకంటే అది 12,000 హార్స్ పవర్ అయితే జనరేట్ చేస్తుంది. ఈ లారీస్ అయితే మోసుకొని వెళ్తుంది, అంత పవర్ఫుల్ ఇంజిన్ ఇది, వ్యాక్ డ్యువెల్ ఇది. సో సెకండ్ సీటింగ్ ఫేర్ గురించి మాట్లాడితే సో ఓవరాల్ నాకు ఆన్లైన్లో 155 రూపీస్ అయితే అయిందండి టికెట్ బుక్ చేసడం. అండ్ చైర్ కార్ కాస్ట్ గురించి మాట్లాడితే 540 రూపీస్ అయితే అవుతుంది. వెదర్ అయితే సూపర్గా ఉంది భయ. మనకు వర్షం పడేలా వస్తున్న చూసుకోండి.
సూపర్ సూపర్. ఈ వ్యూ అద్దరింది, ఈ వ్యూ అయితే. సో మనం ఏపీ అయితే క్రాస్ అయిపోయినాము. సో మనం తెలంగాణ అయితే ఎంటర్ అయిపోయినాం భయా. వెల్కమ్ టు తెలంగాణ. అండ్ మన నెక్స్ట్ స్టాప్ వచ్చి మదిర. సో మన ట్రైన్ కనుక రూటింగ్ గురించి మాట్లాడితే, సో ఇది వయర్ మదిర, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ అండ్ కాజీపేట్ అండ్ సికింద్రాబాద్ వెళ్తుందండి. అండ్ ఇది మనకు డబుల్ లైన్ ట్రాక్లు అయితే ఉంటుంది. సో మనం నల్గొండ రూట్లో అయితే వెళ్తలేము. సో మన జర్నీ యొక్క ఫస్ట్ స్టాప్ అయితే మనం వచ్చాము మదిర రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చి MDR. అండ్ ఇక్కడ వచ్చి 1 minute హాల్ట్ మనకు. సో ఈ ట్రైన్ మనకు చాలా ఇంపార్టెంట్ ట్రైన్ అండి. ఎందుకంటే ఈ 2 స్టేట్స్ అయితే కనెక్ట్ అవుతుంది మనకి, ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ. అండ్ చాలామంది ఉదయం పట్టం కదా వర్కర్స్, సో ఈ ట్రైన్లో ప్రయాణం అయితే చేస్తారు. సో చాలా ఇంపార్టెంట్ ట్రైన్ ఈ శాతవాహన ఎక్స్ప్రెస్. ప్రస్తుతం టైం చూడండి 7:30 అయితే అవుతుంది. అండ్ మన ట్రైన్ ఒక 15 minutes డిలే అయితే నడుస్తుందండి. సో హార్న్ అయితే ఇచ్చేసారు, నడవండి లోపల పోదాం ఇప్పుడు. సో మన ట్రైన్ స్టార్ట్ అయిపోయిందండి మదిర రైల్వే స్టేషన్ నుండి. సో భయ మనం వచ్చి ఖమ్మం రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. స్టేషన్ కోడ్ వచ్చి KMT. అండ్ ఇక్కడ వచ్చి మాకు 2 minutes హాల్ట్. సో చూడండి ఎంతమంది ఎక్కుతున్నారు ఖమ్మం రైల్వే స్టేషన్ నుంచి. అక్కడ ప్యాక్ అయిపోయింది, ఇక్కడ ప్యాక్ అయిపోయింది మొత్తం. అండ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 6:30, 7 o'clock మొత్తం ఫాగ్ ఉండే మొత్తం. చాలా చలి ఉంది. ఇప్పుడు మేబీ ఒక 9 o'clock, ఒక 9:30 అలా కొంచెం నార్మల్ అవుతుంది అనుకుంటా. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద ఆసన్ చేశారు శాతవాహన ఎక్స్ప్రెస్. సో మన ట్రైన్ బయలుదేరిందండి ఖమ్మం రైల్వే స్టేషన్ నుండి. సో డోర్నకల్ జంక్షన్కి అయితే వచ్చాం భయ. స్టేషన్ కోడ్ వచ్చి DKJ. ఇక్కడ వచ్చి 2 minutes హాల్ట్. ప్లాట్ఫామ్ ఇటు రైట్ సైడ్లో ఇచ్చాడు మనకు, ఎందుకంటే పక్కన గూడ్స్ ఉంది కదా దాని గురించి. సో భయ మనం వచ్చి మహబూబాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. స్టేషన్ కోడ్ వచ్చి MABD. అండ్ ఇక్కడ వచ్చి మనకి 2 minutes హాల్ట్. చూడండి ఇక్కడ కూడా చూడండి ఎంతమంది దిగుతున్నారు, ఎక్కుతున్నారు. వావ్. సో భయ మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది మహబూబాబాద్ రైల్వే స్టేషన్ నుండి. సో భయ మనం వచ్చి వరంగల్ రైల్వే స్టేషన్ అంతా వచ్చాము. స్టేషన్ కోడ్ వచ్చి WL. అండ్ ఇక్కడ ఒక 2 minutes హాల్ట్. సో ఇప్పుడు దాకా మనము ఫ్రమ్ విజయవాడ టు వరంగల్ వచ్చి 206 kilometers ట్రావెల్ చేసాము మనం. అండ్ చూడండి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది వరంగల్ రైల్వే స్టేషన్ నుండి. సో గాయస్ మనం వచ్చి కాజీపేట్ జంక్షన్కి అయితే వచ్చాము. సో స్టేషన్ కోడ్ వచ్చి KZJ. అండ్ ఇక్కడ వచ్చి మనకు ఒక 2 minutes హాల్ట్. అండ్ ఈ ట్రైన్లో మనకు 8 అన్రిజర్వ్డ్ కోచెస్ అయితే ఇచ్చారండి. సో వెనకాల 4, ముందు 4 అయితే ఇచ్చారు. సో 8 అన్రిజర్వ్డ్ కోచెస్ అయితే ఇచ్చారు ఈ ట్రైన్లో.
ఎందుకంటే చాలామంది అయితే ప్యాసింజర్ ట్రావెల్ చేస్తుంటారు కదా ఇంటర్ స్టేట్లో. సో రిజర్వేషన్ కొంచెం ఒక 6-7 పెట్టారు, అండ్ రిజర్వ్ వచ్చి 8 కోచెస్ అయితే ఇచ్చారు ఈ ట్రైన్లో. అండ్ మన ట్రైన్ బయలుదేరిందండి ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి ఫ్రమ్ కాజీపేట్ జంక్షన్. సో చూడండి భయ, నల్గొండ లేన్ కూడా కనెక్ట్ అయిపోయింది. సో మన ట్రైన్ ఒక 40 minutes లేట్ నడుస్తుందండి. అదో భయ చెల్లపల్లి రైల్వే స్టేషన్. సో గాయస్, మనం వచ్చి చెర్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. సో మీకైతే తెలుసు, మనం చెర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేసాం. సో ఆ బ్లాగ్ ఎవరైతే చూడాలి డిస్క్రిప్షన్లో ఇస్తాం మీకు. అండ్ మన ట్రైన్ ఒక 1 hour 10 minutes లేట్ రన్నింగ్ అండి. సో స్టేషన్ కోడ్ వచ్చి CHZ అండ్ ఇక్కడ వచ్చి మనకి 1 minute హాల్ట్. సో గాయస్, మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది చెర్లపల్లి రైల్వే స్టేషన్ అండి. సో భయ అట్ లాస్ట్ మనం అయితే వచ్చేసాము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సో స్కెడ్యూల్ టైం చూస్తే మనకు 12:30 అయితే రావాలండి. సో 1 o'clock వచ్చింది. సో 1/2 hour డిలే అండి మన ట్రైన్. అండ్ జర్నీ గురించి మాట్లాడితే జర్నీ అయితే చాలా బాగుండే మనకి. సో ఏదైతే ఇప్పుడు ప్రజెంట్లీ మనకు ICF కోచెస్ నుంచి LHB కోచెస్ అయితే మనకి అప్గ్రేడ్ చేశారు. సో మనకి జర్నీ ఇంకా చాలా బాగుండే మనకు. ఏమంటే కొంచెం లేట్ అయిపోయింది, వేరే ఉండే. అండ్ ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది ఫ్రమ్ విజయవాడ టు సికింద్రాబాద్? కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. అండ్ నేను ఈ బ్లాగ్ ఇక్కడ ఏం చేయబోతున్నాను, ఈ బ్లాగ్ అయితే నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో అంటిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్సెల్ఫ్ అండ్ బాయ్.